పోటీ చేస్తున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోకు మాత్రం నో చెప్పారు. 3 పార్టీలు కూటమిలో ఉండే 2 పార్టీలే ఎన్నికల ప్రణాళికను విడుదల చేశాయి. మూడో పార్టీ అక్కడే ప్రేక్షక పాత్ర పోషించింది. అసలు ఎందుకిలా? సోషల్ మీడియాలో అప్పుడే ట్రోలింగ్ మొదలైందా? కూటమి పెద్దలకు ఈ పరిణామం మింగుడుపడటం లేదా? చూద్దాం. పదేళ్ల తర్వాత ఏపీ ఎన్నికల్లో కలిసి అడుగులు వేశాయి టీడీపీ, జనసేన, బీజేపీ. 3 పార్టీల మధ్య అనేక ఎత్తుగడలు, వడపోతల తర్వాత సీట్ల పంపకం జరిగింది. ఎన్ని విమర్శలు వచ్చినా, కూటమిలో వాటాగా వచ్చినా తమ సీట్లలో గెలిపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. చంద్రబాబు నివాసంలో 3 పార్టీల నేతలు పలుమార్లు చర్చలు జరిపారు. సమన్వయం, ఎన్నికల ప్రచార వ్యూహంపై ప్రణాళికలు రచించారు. ప్రధాని మోదీతో ఓ భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు నాయకులు. సీట్ల పంచాయతీ రచ్చ లేపిన చోట నాయకులు అటో ఇటో జంప్ చేసి కూటమి అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. అప్పుడు కామన్ మేనిఫెస్టో వంతొచ్చింది. ఇక్కడ ట్విస్టులే. పేరు ఎన్డీఏ కూటమి అని చెప్పుకుంటున్నా మేనిఫెస్టోలో మాత్రం కేవలం టీడీపీ, జనసేన అధినేతల ఫోటోలు మాత్రమే ఉన్నాయి. బీజేపీ బొమ్మలు మిస్. 2014లో 3 పార్టీల నేతల ఫోటోలతో మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఇప్పుడు కేవలం టీడీపీ, జనసేనకే పరిమితమైంది ఎన్నికల ప్రణాళిక. జాతీయ స్థాయిలో ఎన్డీఏకు ప్రత్యేక మేనిఫెస్టో ఉండడంతో ఏపీలో బీజేపీ కలవలేదన్నది చంద్రబాబు వివరణ. తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు కూడా కూర్చొని తరో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బీజేపీ సూచనలు కూడా కొంతవరకు తీసుకొని మేము ముందుకెళ్ళాం. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎన్డీఏ నేషనల్ స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చారు. కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మేనిఫెస్టోతో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు. అయితే దీనికి పూర్తి సహకారం అందిస్తారనే ప్రగాఢ విశ్వాసం, అదే మరి నమ్మకం. అందుకే వారు కూడా వ్యక్తిగతంగా వచ్చి ఎండార్స్ చేయడానికి వారు ముందుకు వచ్చారు. టీడీపీ అధినేత ఈ క్లారిటీ ఇవ్వడంతో అక్కడున్న వారికి పార్టీ శ్రేణులకు స్పష్టత ఉందని అంతా అనుకుంటారు. కానీ మేనిఫెస్టో రిలీజ్ సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే మేనిఫెస్టో ప్రతిని పట్టుకుని మీడియాకు ఫోజులిచ్చారు. అదే ప్రతిని అక్కడున్న ఏపీ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ కు ఇవ్వబోగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఇది కూడా మీడియాలో ప్రముఖంగా కనిపించింది. ఒకవేళ బీజేపీ నేత మేనిఫెస్టో పుస్తకాన్ని పట్టుకోవడానికి ఇష్టపడకపోతే ఆ సమాచారం ముందుగానే అక్కడున్న వారికి చెప్పాలి. అప్పుడు సిద్ధార్థనాథ్ సింగ్ కు పుస్తకం ఇచ్చే ప్రయత్నం చేయరు. అలా చెప్పలేదో ఏమో వేదికపై సిద్ధార్థనాథ్ సింగ్ ఇబ్బంది పడ్డారు. ఇక్కడ ఇంకో విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో 2014 ఎన్డీఏ ఉమ్మడి మేనిఫెస్టోను ప్రతి సభలో చూపిస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ మేనిఫెస్టో ప్రతిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలతో పాటు ప్రధాని మోదీ ఫోటో కూడా ఉంది. సీఎం జగన్ తన విమర్శల్లో ప్రధాని మోదీ పేరును బీజేపీ ప్రస్తావన చేయకపోయినా ఆ పేపర్ చూస్తే అందులో ఎవరున్నారో అందరికీ కనిపిస్తుంది. ఈ పరిణామాలకు ఏపీ బీజేపీ నేతలను ఇబ్బంది పెట్టకపోయినా ఏపీ రాజకీయ అంశాలను ఢిల్లీ నుంచి నిశితంగా గమనిస్తున్న బీజేపీ పెద్దలు ఇబ్బంది పడినట్టు సమాచారం. అందుకే ఈసారి అప్రమత్తమయ్యారా? ఎన్డీఏలో భాగంగా ఉన్న టచ్ మీ నాట్ వైఖరిని ఎంచుకున్నారా? కలిసి చర్చలు జరుపుతున్నా, కలిసి ప్రచారం నిర్వహిస్తున్నా కామన్ మేనిఫెస్టోలో ఫోటోలకు కనీసం పార్టీ పేరు పెట్టేందుకు కూడా ఇష్టపడలేదట బీజేపీ. ఇది కూటమిలోని టీడీపీ, జనసేనను ఇరుకున పెట్టే అంశమే. కానీ ఇప్పుడేం మాట్లాడలేరు. ఏదైనా సర్ది చెప్పడానికి, సమస్య పెద్దది కాకుండా చూడడానికే ప్రాధాన్యం ఇస్తారు. చంద్రబాబు అదే చేశారు. బీజేపీలోనే కొందరు నాయకులు అదే టోన్లో వివరణ ఇచ్చారు. పైగా మేనిఫెస్టో విడుదల చేస్తుంటే ఏపీ బీజేపీకి చెందిన కీలక నేతలు కాకుండా ఢిల్లీ పెద్దల ప్రతినిధిగా వచ్చిన సిద్ధార్థనాథ్ సింగ్ కి అగ్రాసనం వేశారు. విచిత్రం ఏంటంటే సీట్ల కేటాయింపు మొదలుకొని నిన్నటి మొన్నటి చేర్పుల వరకు ఏపీ బీజేపీ పెద్దల అభిప్రాయాలను ఢిల్లీ పెద్దలు పెద్దగా పరిగణలోకి తీసుకున్నట్టు లేరు. సూటిగా సుత్తి లేకుండా ఢిల్లీ ప్రతినిధులే చంద్రబాబుతో మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ సమయంలో దగ్గర లేకపోతే బాగోదని భావించి కార్యక్రమానికి వచ్చినా అక్కడ కనిపించిన సీన్ ఇంకా ఎబ్బెట్టుగా మారిందనే వాదన వినిపిస్తోంది. ఇది ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా మారిపోయింది. 10 రోజుల్లో పోలింగ్ ఉన్న సమయంలో ఇలాంటి పరిణామాలు, సన్నివేశాలు కూటమికి ఇబ్బందిగా మారతాయని అధినేతలకు తెలియంది కాదు. కానీ పొరపాట్లు గ్రహపాట్లుగా మారితే ఏ విధంగానైనా ఇబ్బందులు ఎదురు కావచ్చు.